నేను అడుగుతున్నా ఈ యొక్క పార్టీ అధ్యక్షుని గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని పవన్ కళ్యాణ్ గాని నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే వీళ్ళు పతివ్రతలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళు చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. మీరు చూశారు, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేయాలనుకున్నారు. నాకెప్పుడూ ఒక నమ్మకం, వెంకటేశ్వర స్వామికి అపవిత్ర చేయాలనుకున్న వాళ్ళు, ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు ఇంకో జన్మ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దేవుడికి కూడా ఇచ్చేస్తే గీలో కంటామినేషన్, కల్తీ గీ, అందులో డబ్బులు కొట్టేయడం, ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మనం దీపావళి చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటున్నాం అనుకుంటే, నరకాసురుని చంపారు కాబట్టి చెడు పైన మంచి విజయం సాధించిందనే ఉద్దేశంతో మళ్ళీ చెడుకు ఎవ్వరూ ప్రోత్సహించకుండా ఉండాలని దీపావళి మనం చేసుకుని నరకాసురుని గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి దుర్మార్గుల్ని దూరం పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఒక పక్క సంక్షేమం, ఎక్కడికక్కడ సంక్షేమాన్ని మెరుగైన సంక్షేమం ఇవ్వడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, నిజమైన పేదవారికి అండగా ఉండడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కడానని మీరు చూస్తే P4 అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. ఎవరైతే అగ్రస్థానంలో ఉండే 10 మంది ధనికులు కింద నుండే 20% దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేయడానికి. ఈరోజు కేంద్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించే కార్యక్రమాలు. ఈ విషయాలు మీరు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇంకో పక్క మీరు చూస్తే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏ పని కావాలన్నా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్రకి వెళ్ళి హాయ్ అనగానే మీకు ఏ పని ఉన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయనుకుంటాను. ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. కొంతమందికి 1 ఉన్నాయి, కొంతమందికి 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. ఒక ఫోన్ బిజినెస్కి వాడతారు, ఒక బిజినెస్ కుటుంబ సభ్యులకు వాడతారు, ఇంకో ఫోన్ ఏదైనా ప్రత్యేకంగా ఉంటే కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. సాయంత్రం గంజాయి బ్యాచ్కో లేకుంటే మందు బ్యాచ్కో కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు.